నాలుగో ప్రశ్న, ఎక్కడికి వెళ్తాను? ఓకే, ఎక్కడికి వెళ్తాను? తిరిగి మరలా ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి. ఎక్కడి నుంచి వచ్చానని ఇందాక ఆన్సర్ వచ్చింది, ఆత్మలోకం నుంచి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను? ఆత్మలోకానికి. ఇంత సింపులా? వెళ్ళిపోతామా? అసలైన కథ ఎక్కడ ఉందో చెప్తా. ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. వీళ్ళు వెళ్ళాల్సింది ఎక్కడికి? ఆత్మలోకానికి. మరి భూలోకంలోనే ఎందుకున్నారు? వాళ్ళు భూలోకంలోనే కదా ఉన్నారు. ఆత్మలోకంలో ఉన్న భూలోక పనులు చేస్తున్నారు కదా. ఎందుకున్నారు అంటే వాళ్ళని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎర్త్ బౌండెడ్ సోల్స్ అంటారు. ఎర్త్ బౌండెడ్ సోల్స్, తెలుగులో విముక్తము కాని ఆత్మలు అంటారు వాళ్ళని. ఓకే, అంటే మనిషి చనిపోయాక, నీ ఆయుష్ పూర్తయ్యాక శరీరం ఇంకా నేను సహకరించడానికి స్ట్రైక్ చేస్తాను. ఇందులో 72 మంది దేవతలు ఉంటారు. వాళ్ళు నాయన మా డ్యూటీ అయిపోయింది, మేము ఇంటికి వెళ్ళిపోతున్నామని షట్ డౌన్ చేసి వెళ్ళిపోతారు. 72 మంది దేవతలు, చప్పలు కూడా అశ్విని దేవతలు. మనం పుట్టిన దగ్గర నుంచి ఈ అశ్విని దేవతలు మనతోనే ఉంటారు. ఈ 72 మంది అశ్విని దేవతలు. అర్థమైందండి? ఊపిరి పీలుస్తారే అప్పటి నుండి, లేదా గర్భంలో మీ తల్లి గర్భంలో పిండం తయారైనప్పటి నుంచి మీరు మీతోనే ఉంటారు. డే అండ్ నైట్ అండి. గుండె ఒకడు కొట్టిస్తుంటాడు, గుండె కొట్టించేవాడు సెలవు పెట్టాడు అనుకోండి పెళ్ళి ఉందని, మీ పరిస్థితి ఏంటి? మటాష్ కదా. నో హాలిడేస్, వాళ్ళకి నో హాలిడేస్. 72 మంది అశ్విని దేవతలకి నో హాలిడేస్. షిఫ్ట్లు మారుతుంటారు, షిఫ్ట్లు. కళ్ళు మూసుకున్నారు కాబట్టి ఆ షిఫ్ట్ మారుతారు. సరే, ఈ 72 మంది అశ్విని దేవతలు ఇక టైం అయిపోయింది, మా డ్యూటీ టైం అయిపోయింది. భగవంతుడు టైం ఇస్తాడు వాళ్ళకి. నాయన ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలల, ఇన్ని రోజులు, ఇన్ని సెకండ్లో, ఇన్ని నిమిషాలు, ఇన్ని సెకండ్లో నీ డ్యూటీ అని చెప్తారు కదా. వాళ్ళు టైం చూసుకొని నాయన టైం అయిపోయింది బయలుదేరదామా, షట్ డౌన్ టింగ్ నాపేస్తాడు, గుండెకి టప్ అంటుంది. అదంతా కిడ్నీ దగ్గర ఒక బ్యాచ్ ఉంటుంది, వాళ్ళు షట్ డౌన్ చేసి వెళ్ళిపోతారు. కిడ్నీలు పనిచేయవు. ఇక కిడ్నీలు ఎందుకు పనిచేయవు? కిడ్నీల దగ్గర డ్యూటీ చేసి మాస్టర్స్ వెళ్ళిపోయారు, దేవతలు వెళ్ళిపోయారు. వాళ్ళ డ్యూటీ అయిపోయింది. మరి వాళ్ళు ఏం చేస్తారు పాపం? అప్పుడు వాళ్ళు మధ్యలో ఆడుకోండి, నాయన ప్లీజ్ నాయన ఇంకొన్ని రోజులు నడపండి నాయన, ఏదో ముసిలిదాన్ని అయిపోయాను ఉండి పాపం ఏదో హెల్ప్ చేస్తారు. మీరు అలా కాకుండా దేవుడా నేనే పాపం చేశాను దేవుడా అంటే వాళ్ళకి ఒళ్ళు మండుద్ది. ఈ అరవ శరీరంతో చచ్చిపోతున్నాను దేవుడా తిడతా ఉంటారు దేహాన్ని. అందుకే వాళ్ళు కోపం వచ్చి వెళ్ళిపోతారు. మధ్యలో ఆడుకోవాలి. అమ్మాయి పని పూర్తి చేసింది, అమ్మగారు నేను వెళ్తున్నాను అందే. అమ్మాయి కొంచెం పని ఉందమ్మా, అది చుట్టాలు వస్తున్నారు, బట్టలు ఆరేయాలి, బూజుదోలు కొంచెం సాయం చేయవే అంటే బతిలాడుకుంటే చేస్తా చేయదా? అంత పెద్ద అమ్మగారు బతిలాడుతుందని. అలానే జీతం ఎత్తున్నానుగా చేసేళ్ళు అన్నాడు అనుకో, నువ్వు వద్దు నీ జీతం వద్దని వెళ్ళిపోద్ది. అలాగనమాట. సరే, ఈ అశ్విని దేవతలు ఏం చేస్తారంటే వాళ్ళు టైం అయిపోగానే షట్ డౌన్ చేస్తారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కటి షట్ డౌన్ చేస్తారు. ఆల్రెడీ 4-5 షట్ డౌన్ చేశారు చూసుకోండి. తెల్లంటుకలు వచ్చినాయి రాలేదా? ఎంటుకల్ని నల్లగా మార్చే డిపార్ట్మెంట్ షట్ డౌన్ చేసింది, వెళ్ళిపోయింది. ఇంకేడుంది? లోపల ఖాళీ, అందుకే తెల్లబడుతుంది. వెంట్రుకలకి చెప్తాను నేనండి. వెంట్రుకలకి మొక్కలు ఎండిపోకుండా ఉండాలంటే తోటమాల ఏం చేయాలి? నీళ్ళు పోయాలి. తోట వదిలేసి వెళ్ళిపోతే ఏమవుద్ది? ఎండిపోద్ది కదా. అలాగొచ్చింది దీని పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ పనిచేసే దేవతలు అయిపోయింది, ఇంకా వాళ్ళకి 40 ఏళ్ళే వాళ్ళ డ్యూటీ. సార్ మా టైం అయిపోయింది సార్, జంపళ్ళు. ఈ తోట ఏమో ఎండిపోతుంది, నల్ల జుట్టు కడితే ఎలా అయిపోతుంది? తెల్లగా అయిపోతుంది. అయినా మనం ఏం తక్కువ వాళ్ళం కాదులే, నల్లరం చేసిపారేమో. అంతేగాని వాళ్ళు వెళ్ళిపోయారా, అమ్మ నెక్స్ట్ బ్యాచ్ రెడీగా ఉందా, అందరూ ఒక్కసారి వెళ్ళరండి. ఎంత మంచోళ్ళు తెలుసా, లోపల ఉన్న దేవతలు ఎంత మంచోళ్ళు తెలుసా? అందరూ ఒక్కసారి వెళ్ళరు. ఫస్ట్ జుత్తు బ్యాచ్ వెళ్ళిపోతారండి, బాయ్ బాయ్ అని కొట్టేస్తారు. అంటే చిన్నపిల్లలకి వస్తే అది విటమిన్ లోపం, అది పక్కన పెడదాం. రెండో బ్యాచ్ ఎవరు? కళ్ళు
బుర్ర కాదు, కళ్ళు. బుర్ర దగ్గర బ్యాచ్ ఎప్పుడో వెళ్ళిపోయారులే. బుర్ర అంతా ఖాళీ, మొత్తం వెళ్ళిపోయారు, ఎప్పుడో వెళ్ళిపోయారు వాళ్ళు. మీరు పుట్టి ఆనందంగా ఆడుకొని పాడుకునే రోజుల్లో ఉన్నారు. తర్వాత ఎప్పుడైతే మన జీవితాన్ని మనం గందరగోళం చేసుకున్నాం, వాళ్ళు జంపు వెళ్ళిపోయారు. అందుకే మన బుర్ర పనిచేయచ్చావు ఎప్పుడు. బుర్ర బ్యాచ్ ఎప్పుడు వెళ్ళిపోయారు. ఇప్పుడు కళ్ళ బ్యాచ్ ఉన్నారు. కళ్ళ బ్యాచ్లో ఒక 5గురు ఉన్నారు అనుకోండి. ఇక్కడ కళ్ళ దగ్గర దేవతలు 5గురు ఉన్నారు అనుకోండి. అందులో కొంతమంది అన్న మీరు చూసుకోండి అన్న, మేము వెళ్ళాలి కదా మరి మీరు చూసుకోండి అని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల ఏమైంది? కళ్ళు మసక, ఇలా చూడాల్సి వస్తుంది ఎవరు వచ్చారని, ఇలా చూడాలా కదా. కాదు ఇంకో ఇలా చూడాలి, చత్వారం. మీరు చూసుకోండి, ఆల్రెడీ మీ దేహంలో ఉన్న 72 మందిలో కొంతమంది పోయారు, డ్యూటీ అయిపోయింది, వెళ్ళిపోయారు. అవునా కదా? అందుకే ఈ నుంచి కనపడి చావట్లేదు అనుకోకండి. పాపం దేవతలు వెళ్ళిపోయారు, థ్యాంక్ యూ అయ్యా, ఇన్నాళ్ళు కనిపించింది చాలు అనుకోండి. తర్వాత బ్యాచ్ ఇదిగో మోకాళ్ళ దగ్గర ఉంటుంది బ్యాచ్ ఒకటి. వాళ్ళ పని ఏంటంటే నీ మోకాల్లో గ్రీజ్ పెట్టడమే వాళ్ళ పని. లారీకి గ్రీజ్ పెడతారు కదా, మీరు చూసారు కదా, లారీలకు గ్రీజ్ పెడతారు. ఏంటి మా వాడు ఎడున్నాడు మీ సారు, లారీలకు గ్రీజ్ పెడతారు. ఏమయ్యా చూసారు కదా, రోడ్డు మీద లారీలు కిర్రు 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 అని ఆపేసి గ్రీజ్ పెడతారు. అలాగా మిషన్ కుట్టేటప్పుడు సౌండ్ వస్తుంది కదా, మీరు ఏం చేస్తారు? మిషన్ ఆయిల్ టిక్ టిక్ అని పెడతారు కదా. అలా ఒక బ్యాచ్ ఉంటుంది ఇక్కడ, మోకాళ్ళ దగ్గర ఒక బ్యాచ్ ఉంటుంది. అందులో సగం మంది డ్యూటీ అయిపోయింది, వెళ్ళిపోయారు. ఇంకెంత బతికి వస్తుంది ఇది, మహా అయితే 70-80 బతుకుద్ది. ఇంక మరి చివరి దాకా మీరు చూసుకోండి, మొత్తం స్టాఫ్ అంతా ఎందుకు, సగం స్టాఫ్ రిలీవ్, వాళ్ళు వెళ్ళిపోయారు. గ్రీజ్ పెట్టేవాళ్ళు లేదు కాబట్టి కిర్రు కిర్రు అంటే మోకాళ్ళు. అవునా కదా? దగ్గరికి వెళ్ళండి, ఏదమ్మా ఎత్తు, అదిగో కట్ట 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 మోకాళ్ళు అరిగిపోయినాయి. అమ్మ నేనేం చచ్చావు, అసలు ఏం చేసి చచ్చారని అరిగిపోయినాయి చెప్పండి. ఏమైనా కొండలు ఎక్కారా, లేకపోతే ఏమైనా పిండి కొట్టారా? చెప్పండి, అసలు ఎందుకు అరిగినాయి మోకాళ్ళు? ఏమన్నా నడిచేశారా? యాడ్ చేశారండి, మీరు ఎంత పని చేశారు, దానికి అరిగిపోతాయా? కాదు, డిపార్ట్మెంట్ వెళ్ళిపోయింది. అంటారు ఏం పర్లేదులేమ్మా, మేము చెప్ప మారుతాం, చెప్ప పెడతాం అంటాడు. ఇవన్నీ అతుకులు పొంతాయి, ఉపయోగం ఏమీ లేదు. అందుకనే ప్రేమించండి దేహాన్ని. వాళ్ళ కోపం వస్తే వెళ్ళిపోతారు. అయ్యో మోకాల, నన్ను క్షమించమ్మా, నీ మీద చాలా భారం వేశాను నిన్నాళ్ళు, నన్ను క్షమించు, నేను పట్టించుకోలేదు, నేను ఓ దేహమా నేను పట్టించుకోలేదు, నా బుద్ధి లేదు నాకు, ఐఎమ్ సారీ చెప్పాలి దేహానికి. రోజు మీరు కృతజ్ఞతలు చెప్పాలి. భగవద్గీతలో కృష్ణుడు ఎంత బాగా చెప్పాడు తెలుసా? కృతజ్ఞులు అన్నాడు మనల్ని. ఎవడైతే దేవతలకి కృతజ్ఞత చెప్పకుండా జీవిస్తాడో వాడు కృతజ్ఞుడు అన్నాడు. అంటే కృతజ్ఞత లేనివాడు. ఎవరా దేవతలు? పై దేవతలు కాదు, దేహంలో ఉండే దేవతలు. అది స్పష్టంగా చెప్పాడు, చూసుకోండి అన్ని శ్లోకాల్లో. సరే, ఈ ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతుంటారు. తెల్ల జుట్టు, కళ్ళు, మోకాళ్ళ నొప్పులు. ఇక పళ్ళ దగ్గర బ్యాచ్ ఉంటుందండి. ఈ డిపార్ట్మెంట్ వాడు జంపు, అదే ఊడిపోయి కింద పడుతుంది. పళ్ళు ఉండేలేవా, ఏమో ఊగుతున్నాయి లేడురా. మరి ఊగుతున్నాయంటే లోపల బిగించేవాడు లేడు, లోపల తాడేసి ఒకటి బిగిస్తాడు టైట్గా. ఆ ఎంప్లాయీ జంపు, ఊడి కింద పడింది. అయినా మనం ఏం తగ్గమే, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి కట్టుడు పళ్ళు కట్టేమా, అప్పుడు కూడా దేవుడి కోసం ఆలోచించాం. భగవంతుడు ఇచ్చే నోటీసులు అంటవి. విద్యాప్రకాశానందగిరి గారు చెప్తారు, నాయన మీకు భగవంతుడు నోటీస్ ఇస్తున్నాడు. మొదటి నోటీసు కళ్ళు, రెండో నోటీసు పళ్ళు, మూడో నోటీసు కాళ్ళు. అంటే ఏంటి? నేను త్వరలో చావబోతున్నానని నీకు మెసేజ్. అయినా పట్టించుకో. ఇక తర్వాత ఒక్కొక్క డిపార్ట్మెంట్ వెళ్ళిపోతే ఒక్కొక్క దాన్ని ఈడ్చుకుంటూ డాక్టర్ దగ్గర తిరిగి వాళ్ళు ఏదో మిషన్ పెడతారు. ఆ మిషన్తో పీల్చుకొని, లాక్కొని, కిక్కొని, కుక్కొని, డబ్బులు బాగా ఖర్చు పెట్టి వన్ ఫైన్ మార్నింగ్ లాస్ట్ బ్యాచ్ వెళ్ళిపోద్ది. లాస్ట్ బ్యాచ్ ఓకే, అప్పుడు ప్రాణం పోయింది అంటారు. లాస్ట్ బ్యాచ్ ఏం చేస్తుందంటే మేము బయటికి లాగేసి దేహం బయట వదిలి తాళం వేసేస్తుంది దేహానికి. బాయ్ బాయ్, ఇన్నాళ్ళు నీకు సేవ చేసాం, బాయ్ బాయ్. నువ్వు ఎక్కడ ఉంటావు? దేహం బయట ఉంటావు. దాని పేరే మరణము. చెప్పలు కొడుకుందా మరణానికి. అయినా మనం ఊరుకోం కదా. మళ్ళా ఏంటంటే బయటికి పోయేది ఏంటంటే మళ్ళీ లోపల దొరుకుతారు. ఏమండి, ఇల్లు ఖాళీ చేశాక మళ్ళీ మీరు వెళ్తే రానిస్తారా?
మీరు ఒక ఎంప్లాయీ రిటైర్డ్ అయిపోయారు, మళ్ళీ ఆఫీస్కి వెళ్తే రానిస్తారా? రానిరు. అట్లా అనమాట. అప్పుడు పైనుంచి ఇద్దరు మాస్టర్లు వస్తారు. నాయన, నీ గమ్యానికి రావాలి, నువ్వు ఇక్కడ వచ్చింది మనకు ఆన్సర్. నువ్వు ఎక్కడికి రావాలి? ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి రావాలి. బతికొండంగా వినిచావలేదు కదా, మనం తెలియదు కదా. ఎక్కడ నేనే ఎడకొస్తాను, బలివాడే నేను వస్తే మా పిల్లోడెట్ట, మా భార్య అట్ట, అసలు మా కోళ్ళు ఎట్ట, నేను లేకపోతే ఇల్లు సర్వనాశనం చేస్తాను, ఇల్లు నేను రాను అంటారు. రావా? రాను. సరే అయితే ఉండు అంటారు, అంతే. ఏమంటారు? ఉండు అంటారు. వాళ్ళు వెళ్ళిపోతారు. మంచిదే కదండి ఉంటే అనుకున్నారు. ఏమండోయ్, మీకు ఒక విషయం చెప్పనా? ఉన్నారు అనుకో, చచ్చిపోయాక ఆత్మ ఇక్కడే ఉన్నారనుకో, దేహం అట్లా కలిసిపోతే ఆ డిపార్ట్మెంట్లో అయిపోద్ది, ఇంక వదిలేయండి. బతికున్న వాళ్ళందరూ మీకు కనపడతారు, మీరు బతికున్న వాళ్ళకి కనపడరు. అది కథ. అప్పుడు ఉంటుంది అసలు సినిమా. నీ ఫోటో గోడకు పెడతారు, ఏడుస్తూ ఉండాల్సిన వాళ్ళు ఏడుపు మానేస్తారు, మనరా. దానికి ఒక లైట్ పెడతారు, ఓ ప్లాస్టిక్ దండ వేస్తారు, అంతే, అయిపోయింది కథ. సంవత్సరానికి ఒకసారి దుమ్ము దులిపి నీకు ఏదో పెడతారు. అప్పుడు ఉంటుంది నీ కథ. అంతవరకు పర్లేదు, నువ్వు ఇక్కడే తిరుగుతుంటావు, ఇలాగా వీధుల్లో తిరుగుతుంటారు. చాలా మంది చచ్చిన వీధుల్లో తిరుగుతుంటారు. అయితే ఎవరినేం చేయలేరు వాళ్ళు. ఒక ఆత్మ చైతన్యం అనమాట అది, అంతే. వాటిని కుక్కలు వస్తాయి, కుక్కలు. అందుకే కుక్కలు రాత్రిపూట ఏమంటాయి? ఓ అంటుంటాయి. ఎలా ఓ అంటుంటాయి కుక్కలు. మీరు అనుకుంటారు, అమ్మో ఏదో ఆత్మ వచ్చింది అనుకుంటారు. ఆత్మ కాదు వచ్చింది, కుక్కలు ఆయన పలకరిస్తున్నాయి. ఔ ఆర్ యూ అని పలకరిస్తున్నాయి. ఔ ఆర్ యూ పాతకారు, ఔ ఆర్ యూ అని పలకరిస్తుంది కుక్క. వీడియో రాయి తీసుకుంటాడే, అదో కుక్క రాయి తీసుకుంటాడు. రాయి చేతికి రాదు. ఎందుకు రాదు? ఇక్కడ ఆత్మ కదా. ఏమండి, ఒక ఆత్మకి కుక్కే భయపడతాం మనం, ఎందుకంటే భయపడాలా చెప్పండి? అందుకని ఆత్మ అంటే భయం తీసేయండి ఫస్ట్. చనిపోయిన తర్వాత దేహంలోంచి బయటకు వచ్చేది ఆత్మ. ఈ ఆత్మ తను చేరాల్సిన గమ్యస్థానానికి చేరితే దేవాత్మ. దేవలోకం వెళ్తే పైనంతా దేవలోకమే, దేవాత్మ. పైలోకంలోకి వెళ్లకుండా కిందే ఉంటే ప్రేతాత్మ. చచ్చాక ఎక్కడికి వెళ్తాం? దేవలోకం వెళ్తాం. ఎందుకు వెళ్తాం? దేవాత్మలం కాబట్టి. వెళ్లకుండా మోహంతో, మాయతో, కోరికలతో, అసూయతో, ద్వేషంతో ఇక్కడే ఉంటే ప్రేతాత్మ. ప్రేతాత్మ వల్ల దేవాత్మ వాళ్ళని ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. మీరు ప్రేతాత్మ అవుతారా, దేవాత్మ అవుతారా? మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. ఎందుకంటే ఎవరికి దొరుకుతామో తెలియదు ఎలాంటి. అందుకని మిత్రులారా, ఇప్పుడే మనం ఏం చేయాలి? జ్ఞానాన్ని సంపాదించాలి. చెప్పలు కొట్టుకున్న జ్ఞానానికి. సో 4 ప్రశ్నలకి 4 ఆన్సర్లు. మరొకసారి చెప్పండి. ఎవరు నేను? దివ్యాత్మ స్వరూపాన్ని. నేను దివ్యాత్మ స్వరూపాన్ని. దివ్యలోకాల నుంచి వచ్చాను. ఎందుకు వచ్చాను? ఎందుకు వచ్చారు? క్లాస్ వినడానికి వచ్చాము, జ్ఞాన సముపార్జనకు వచ్చాము, బాకీలు చెల్లించడానికి వచ్చాము, ఆనందంగా జీవించడానికి వచ్చాము. ఎక్కడికి వెళ్తాము? ఎక్కడికి వెళ్తాం? మరలా దేవలోకానికి వెళ్ళిపోతాం. ఎక్కడికి? పాట కూడా ఉంది కదా, సత్తే గొడవ లేదు అని. ఎంత బాగుంటుందో దేవలోకం. ఇది చాలా చిన్నదండి. అక్కడ అంతా ఫ్రీనే, ఇక్కడ ఓన్లీ బస్సే ఫ్రీ, అక్కడ మొత్తం ఫ్రీ. ఓకే, చప్పలు కొట్టిద్దాం. 4 ప్రశ్నలు, 4 దివ్యత్వాలు. ఒక 5 నిమిషాలు అందరూ ధ్యానం చేద్దాం. దివ్యాత్మ స్వరూపులుగా ఉందాం. మీకు మీరు చెప్పుకోండి ఇప్పుడు. నేను దివ్యాత్మ స్వరూపాన్ని. మీకు మీరు చెప్పుకోండి. నేను శరీరము కాదు, నేను మనసు కాదు, దివ్యాత్మ స్వరూపాన్ని. ఇంత గొప్ప అద్భుత ఆత్మ పదార్థాన్ని నేను. మీకు మీరు చెప్పుకోండి, మరీ చెప్పుకోండి, బాగా చెప్పుకోండి, గుర్తుండిపోయేలా చెప్పుకోండి. ఒక అద్భుతమైన దేహంలో ఉన్న దివ్యాత్మ స్వరూపాన్ని. ఒక అద్భుతమైన దేహంలో ఉన్న దివ్యాత్మ స్వరూపాన్ని. నా స్వరూపం ఆనందం, నా స్వరూపం విహారం, నా స్వరూపం జ్ఞానం.
జ్ఞాన సముపార్జనకై ఇక్కడున్న దివ్యాత్మ స్వరూపాన్ని చక్కటి ధ్యానం చేస్తున్నాం. శ్వాసనే గమనించాలి. సంకల్పం పూర్తి చేసాం. ఇప్పుడు శ్వాస మీదకి వెళ్ళండి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస.